హలో వ్యూయర్స్, 35 లక్షలు విలువ చేసే 605 గజాల ఫామ్ హౌస్ కేవలం 30 లక్షలు మాత్రమే. 605 గజాలు అంటే 5 గుంటలు అంటే 12 సెంట్ల భూమిలో 550 స్క్వేర్ ఫీట్ తో ఫామ్ హౌస్. ఇది అదిరిపోయే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 46 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్. యాక్చువల్ ప్రైస్ 605 గజాల్లో 550 స్క్వేర్ ఫీట్ తో కేవలం 30 లక్షలు మాత్రమే. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫర్ లిమిటెడ్ యూనిట్స్ అండ్ లిమిటెడ్ కస్టమర్స్. ప్రాజెక్ట్ లొకేషన్ నయా హైదరాబాద్ గా పేరొందబోతున్న సంగారెడ్డి సదాశివపేట దగ్గరలో పట్లూర్ అనే విలేజ్ లో ఈ ప్రాజెక్ట్ కలదు. ముంబై హైవే NH65 నుంచి అండ్ మార్పల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా కేవలం 10 నిమిషాల దూరంలో ఉండటం మరో ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న ప్రదేశం వెస్ట్ హైదరాబాద్ అండ్ ముంబై హైవే. నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆసియాలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్. 13,600 ఎకరాల్లో సుమారు 36,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ టీ. న్యూ హైదరాబాద్ సిటీగా పేరుండబోతున్న జహీరాబాద్ లో, ఎందుకంటే హైదరాబాద్ అండ్ జహీరాబాద్ జంట నగరాల వలె అతి త్వరలో కనెక్ట్ అయ్యే విధంగా దగ్గరలో ఉంటుంది. నిమ్స్ లో భాగంగా ముఖ్యంగా 3 రంగాలు. 1 ఆటోమొబైల్స్, 2 ఎలక్ట్రానిక్స్ అండ్ 3 FMCG ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. 1 ఆటోమొబైల్స్ రంగంలో 2,100 కోట్ల పెట్టుబడితో ట్రైటాన్ అనే US కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్స్ వాహనాల తయారీ పరిశ్రమ. జహీరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ వారి DRDO రక్షణ పరిశ్రమ 511 ఎకరాల్లో 1000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఆటోలైట్ అనే USA సంస్థ 1,500 కోట్లతో త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ. MRF అనే టైర్ల సంస్థ త్వరలో 1000 కోట్ల పెట్టుబడులతో ఏరోప్లేన్ టైర్స్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. జర్మనీకి చెందిన 2 and 3 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ లైట్ ఆటో 1,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. బ్రిటన్ కి చెందిన ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో 250 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడి. FMCG రంగంలో హ్యాట్సన్ అండ్ అరుణ్ ఐస్ క్రీమ్ గ్రూప్ వాళ్ళు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీని ప్రారంభించడమే కాకుండా ప్రొడక్ట్స్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇంకా ఇలాంటి కంపెనీలు నిమ్స్ లో భాగంగా రాబోతున్నాయి. సో ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మనం శంషాబాద్, ఆదిబట్ల, ఘట్కేసర్, పోచారం, గచ్చిబౌలి, నానక్రుమ్గూడ లాంటి వాటిలో కొండలు, గుట్టలు ఉన్నాయి అండ్ సిటీకి దూరం ఎవరు కొంటారు అనుకునే వాళ్ళం. ఇప్పుడు అవే పెద్ద ఇండస్ట్రియల్ జోన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కారిడార్ గా మారాయి. అండ్ ఇప్పుడైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితి కూడా లేనే లేదు. సో ఇన్వెస్టర్ గా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసే మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పెరిగేసరికి భూమి విలువ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.